శ్రీమాత్రే నమః. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని చూడండి, జీవితం మారిపోతుంది. 18 ఏళ్ల తర్వాత తన భక్తుడు ఒక అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని ముందుగానే ఊహించారేమో, అన్ని ఏర్పాట్లు చేసేశారు. అంటే పట్టుకోవడమే ఆలస్యం ఆయన పాదాలు. నీకు ఏదొచ్చినా ఆయనే చూసుకుంటారు అనడానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఘటం వాయించటంలో తమిళనాడులో వినాయకరాము గారు చాలా ప్రతిభావంతులు. ఆయన జీవితంలో జరిగిన ఒక మరుపురాని అనుభవం అన్నమాట ఇది. ఒకసారి ఆయన ప్రముఖ వయోలనిస్ట్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే తబలా వాద్య నిపుణుడు జాకీర్ హుస్సేన్లతో కలిసి ఏథెన్స్ నగరంలో ఒక సంగీత కచేరీ చెయ్యాలని ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ముందుగా, అంటే ఈ జాకీర్ హుస్సేన్ గారును ఈ సుబ్రహ్మణ్యం గారు ముందే లండన్లో ఒక కచేరీ చేసేసి ఆ తర్వాత ఏథెన్స్కి వెళ్ళాలని అనుకున్నారు. వినాయకరామ్ గారు మాత్రం భారతదేశం నుంచి తిన్నగా ఏథెన్స్కి వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలని అనుకున్నారు. ఆ ప్రకారమే వినాయకరామ్ గారు ముందుగా భారతదేశం నుంచి ఏథెన్స్కి వెళ్ళిపోయారు. హోటల్ గదిలో దిగారు. కాసేపు అభ్యాసం చేసుకుందామని పెట్టి తెరిచి చూశారు. ఏముంది పెట్టి తెరిచి చూస్తే, ఆయన తెచ్చుకున్న ఘటం కాస్త ప్రయాణంలో ముక్కలైపోయింది. ఇంకా ఆయన దుఃఖానికి మితిలేదు. అంతే కదా, ఒక కార్యక్రమం చేయాలని అనుకుని భారతదేశం నుంచి విదేశం వచ్చారు. అక్కడ అభాసు పాలైపోరా చెప్పండి. సరే, ఇంకా ఆయనకి కాళ్ళు చేతులు ఆడలేదు. కాసేపటికి తేరుకున్నారు. భారతదేశంలో ఉన్న భార్యకి ఫోన్ చేసి చెప్పారు, ఘటం ముక్కలైపోయింది, నేను భారతదేశం నుంచి బయలుదేరి ఏథెన్స్కి వచ్చేశాను, ఇప్పుడేం చెయ్యాలో తోచటం లేదు అన్నారు. అప్పుడు ఆయన భార్య చెప్పారు, మీరేం దిగులు పడకండి, పరమాచార్య స్వామి వారు మనల్ని కాపాడతారు అన్నారు ఓదార్పుగా. ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది, ఆయనపై భక్తి శ్రద్ధలు ఉంచండి, ఆయనపై భక్తి శ్రద్ధలతో ఆయనని ప్రార్థించండి అని ధైర్యం చెప్పింది భర్తకి. నువ్వేదో మొండి ధైర్యంతో అంటున్నావు గాని ఇక్కడ ఘటం దొరకదు, నేను కచేరీ ఎలా చేయగలను, నేను భారతదేశం వచ్చేస్తాను అని అన్నారు వినాయకరాము గారు. ఒక్కరోజు ఆగండి, నేను ఇప్పుడే కంచి వెళ్తాను, పరమాచార్య స్వామి వారికి మన సమస్యను విన్నవిస్తాను, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, నమ్మకం పెట్టుకోండి, మీరు రేపు మళ్ళా ఒక్కసారి ఫోన్ చేయండి అని ఆవిడ త్వరగా వెళ్ళి తన సమస్యను పరమాచార్య స్వామి వారి దగ్గర విన్నవించుకున్నారు. స్వామి, మిమ్మల్నే నమ్ముకున్నాం, మాకు మీరే దారి చూపాలి అని ఆవిడ స్వామివారికి చెప్పుకొని ఇలా వెనుదిరిగారు. అంతే. పరమాచార్య స్వామివారు ఒక ఎండు కొబ్బరికాయని ఆవిడ వైపు దొర్లించారట. అలా ఎందుకు చేశారో ఆవిడకి అర్థం కాల. ఇంటికి వెళ్ళిపోయారు. భర్త ఫోన్ చేశారు. భర్తకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారు ఈవిడ. వినాయకరాము గారు చెప్తున్నారనమాట, నేను లండన్కి ఫోన్ చేశాను, నా పరిస్థితి అంతా వివరించి చెప్పేశాను జాకీర్ హుస్సేన్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, నేనేమో భారతదేశం వెళ్ళిపోతున్నానని. వాళ్ళు చెప్పారు, ఆ పని మాత్రం చేయకండి, కచేరీ జరగకపోతే మీరు మళ్ళా ఏథెన్స్కి వెళ్ళలేరు, ఏదో ఒక వాద్యాన్ని వాయించండి, భయపడకండి అని వాళ్ళు చెప్పారు. ఇంకా నేనేం చేయలేక పరమాచార్య స్వామి వారి చిత్రపటాన్ని పెట్టుకుని దానికి ప్రదక్షిణ చేస్తూ ప్రార్థించుకున్నాను. తర్వాత లండన్ వెళ్ళిన కళాకారులిద్దరూ ఏథెన్స్కి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఒక పెద్ద మూటుంది, అది తెరిచి చూశాను, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అందులో ఒక ఘటం ఉంది, అమృతం లభించినట్లుగా నాకు అనిపించింది. ఇది ఎలా సాధ్యం అనుకున్నాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఆంగ్లేయుడు నాకు రాసిన ఒక లేఖని చూపించి, ఇది చదివి చూడండి అని అన్నారు. నువ్వు నమ్ముకున్న దైవం నిన్ను కాపాడుతుంది, ఆ లేఖ చివర్లో ఆ మాట ఉంది. దాన్ని మళ్ళీ చదివాను. నా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. మనం నమ్మిన పరమాచార్య స్వామివారు నన్ను కాపాడతారు. మనం నమ్మిన దైవం పరమాచార్య స్వామివారు. ఆయనపై నాకే కాస్త అపనమ్మకం కలిగింది, కానీ ఎవరో ఒక వ్యక్తి ఆయన మీద ఎంతటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు అంటూ ఆశ్చర్యపోతూ తన భార్యకి చెప్పారు. అసలు వాస్తవానికి జరిగిందేంటంటే, ఘటన లేకుండా వినాయకరాము గారు తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు వాళ్ళ స్నేహితులకి చెప్పారు కదా, ఆ స్నేహితులిద్దరూ ఏం చేశారు అంటే, ఇక్కడ ఎవరైనా ఘటం వాయించేవాళ్ళు దొరుకుతారా, ఎక్కడెక్కడైనా ఘటం దొరుకుతుందా అని మొత్తం వాకబు చేశారట. అప్పుడు ఒక అతను ఒక ఆంగ్లేయుడున్న చోటు గురించి చెప్పి, అతని దగ్గర కొన్ని భారతీయ వాద్య పరికరాలు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి అని చెప్పారట ఈ సుబ్రహ్మణ్యం గారికి, జాకీర్ హుస్సేన్ గారికి. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టగానే వాళ్ళకి మొట్టమొదట కనిపించింది ఘటం.
వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు తక్షణం ఆ ఇంటిలోని వ్యక్తికి వాళ్ళ పరిస్థితిని వివరించి, దయచేసి దీన్ని మాకు ఇచ్చి సాయపడండి అని చెప్పి అడిగారట. ఎంత డబ్బైనా ఇచ్చేస్తామని ఆ ఆంగ్లేయుడితో చెప్పారట. అప్పుడు ఆ ఆంగ్లేయుడు అన్నాడట, నేను దీనిని ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదు. నాకొక వ్యక్తి జ్ఞాపకార్థంగా ఇచ్చారు. నేను వారితో చెప్పా, ఏ కారణం చేతగాని నేను దీనిని ఇతరులకి ఇవ్వను, జాగ్రత్తగా కాపాడుకుంటానని నేను మాట ఇచ్చాను, మీరు వెళ్ళిపోండి అని ఖచ్చితంగా చెప్పేశాడట ఆ ఆంగ్లేయుడు. సరే, దీన్ని నీకు కానుకగా ఎవరిచ్చారయ్యా అని చెప్పి ఈ సుబ్రహ్మణ్యం గారు, జాకీర్ హుస్సేన్ గారు చాలా ఆసక్తిగా అడిగితే, భారతదేశంలో ప్రముఖ ఘటవాద్య నిపుణుడు వినాయకరామ్ అని ఇంకా పూర్తి చేయలేదు. వెంటనే వీళ్ళిద్దరూ, అయ్యా బాబు, ఆ వినాయకరామ్ గారే మాతో పాటు ఏథెన్స్లో కచేరీ చేయబోతూ ఘటం లేక తల్లడిల్లిపోతున్నారు. మీరిప్పుడు చేయబోయే సాయం చాలా 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 ఉపకరిస్తుంది అని పరిస్థితి మొత్తం వివరించారట. తక్షణం ఆ ఆంగ్లేయుడు వాళ్ళకి ఘటాన్ని, దానితో పాటు వినాయకరామ్ గారికి కూడా ఒక లేఖని రాసి అప్పుడు ఆ ఘటాన్ని అందించారు. అందులో ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? మీకు ఈ ఘటం కావలసి వస్తుందని తెలిసిన తరువాత నేను దానిని ఇవ్వకుండా ఉండలేను అని ఆ వాక్యాల కింద స్పష్టంగా రాశారట. దాదాపుగా 18 సంవత్సరాల క్రితం ప్రముఖ సంగీత విద్వాంసులు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారితో కచేరీ చేయటానికి లండన్ వెళ్ళినప్పుడు వినాయకరామ్ గారు ఆ ఘటాన్ని ఈ ఆంగ్లేయుడికి కానుకగా ఇచ్చారట. ఇప్పుడు అదే ఘటం సరియైన సమయంలో పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల మరలా వినాయకరామ్ గారి చేతులను అలంకరించింది. ఎన్నో ఏళ్ల క్రితమే తన భక్తుడు ఇలా ఒక ఘటం ముక్కలైన కారణంగా బాధపడతాడు, భగ్న మనస్కుడైపోతాడని, దానికి తగిన ఏర్పాట్లని పరమాచార్య స్వామి వారు ముందుగానే చేశారని మనకు అనిపించటం లేదా చెప్పండి? ఈ విషయం ఈ జాకీర్ హుస్సేన్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి పూర్తిగా అర్థమైన తర్వాత ఆశ్చర్యంతో తలమునకలైపోయారట. ఇలాంటివి మనకి అర్థం కావు, కానీ ఇవన్నీ దేవరహస్యాలు. ఇది మొత్తం తన భార్యకి చెప్తూ కన్నీళ్లు పెట్టేసుకున్నారట వినాయకరామ్ గారు. ఆ కన్నీళ్లతో పరమాచార్య స్వామి వారి పాదాలను కడిగేస్తూ, స్వామి నీ పాదాలు పట్టుకున్నాను అని అనుకున్నాను గాని నీ మీద పూర్తి శరణాగతి చేయలేదయ్యా, చేసి ఉంటే ఇంత బాధపడి ఉండేవాణ్ణి కాదయ్యా, నన్ను రక్షించావు, నువ్వు శంకరుడివి తప్ప ఇంకెవరయ్యా, నాకిలాంటి సంఘటన వస్తుందని, నేనిలా బాధపడతానని, నేను అవమానాలు పాలవ్వకూడదని నాకంటే ముందే ఏర్పాట్లు చేశావు కదయ్యా అంటూ ఆయన కన్నీటితో పరమాచార్య స్వామి వారి పాదాలని అభిషేకించేశారు. ఇప్పుడు చెప్పండి, ఇంక కొంచెమైనా ఆలస్యం చేస్తామా ఆయన పాదాలు పట్టుకోవడంలో? ఇంకెందుకు ఆలస్యం, పట్టేసుకోండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.